హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి సెక్షన్ కంట్రోలర్ సంబంధించినటువంటి ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ఎగ్జామ్తో మీరు దీనికి సంబంధించిన జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి, డెఫినెట్లీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ చూడండి, మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్లైన్ అప్లికేషన్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి 14th అక్టోబర్ వరకు మీరు లాస్ట్ డేట్ అనేది ఉందన్నమాట. అండ్ మోడిఫికేషన్ అంటే కరెక్షన్ వచ్చేసినైతే మనకి 17th అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ కంట్రోలర్ జాబ్ అనమాట ఇది. దీని యొక్క స్కేల్ పే వచ్చేసినైతే 6 అనమాట. 35,400 బేసిక్ పే ఉంటుంది. మీకు నెక్స్ట్ 8th పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి ఇది మినిమం 60,000 బేసిక్ పే అయ్యే అవకాశం ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ A2 అండ్ ఏజ్ వచ్చేసినైతే 20 నుంచి 33 ఇయర్స్ మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 368 వేకెన్సీ ఉన్నాయి. అంతేకాకుండా సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మన సికింద్రాబాద్ జోన్లో వచ్చేసినైతే టోటల్గా మనకి 7+18 వేకెన్సీ ఉన్నాయన్నమాట. 7+18 అంటే 25 వేకెన్సీ ఉన్నాయి సికింద్రాబాద్ జోన్లో. ఓకేనా. అండ్ హైయెస్ట్ వేకెన్సీ వచ్చేసినది మనకి ముంబైలో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ముంబైలో హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఓకేనా. టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 44 వేకెన్సీ ఉన్నాయి ముంబైలో. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూడండి, మీరు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా. డిగ్రీతోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ A2 మెడికల్ స్టాండర్డ్ అనమాట. ఎవరైతే లేసిక్ సర్జరీ చేసుకుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసినైతే సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆ తర్వాత CBAT టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ కంప్యూటర్ బేస్డ్ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్లో ఇక్కడ చూడండి, మీకు 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ 60, లాజికల్ సంబంధించి 20, మెంటల్ రీజనింగ్ వచ్చేసినైతే 20. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో మెరిట్ తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు అంటే మెరిట్ ఇందులో మనకి 8 టైమ్స్ మెంబర్స్ని మీకు నెక్స్ట్ స్టేజ్ అంటే CBAT స్టేజ్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేసేసి అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారనమాట. ఈ రకంగా సెక్షన్ కంట్రోలర్ సంబంధించినటువంటి జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫీ వచ్చేసినైతే మీ అందరికీ తెలిసింది కదా, రైల్వే సంబంధించి. అండ్ ఓపెన్, ఓబీసీ వీళ్ళందరికీ 500, SC/ST వాళ్ళకి 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. రైల్వే సంబంధించినటువంటి సెక్షన్ కంట్రోలర్ సంబంధించినటువంటి జాబ్ అనేది మెయిన్గా మీకు మెయిన్ సిటీలోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ సికింద్రాబాద్లో ఓకే పర్లేదు, 20+ వేకెన్సీ ఉన్నాయి. వచ్చినాయి 360 కాబట్టి అన్ని జోన్లో కలిపి 360 వరకు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన చోట అప్లై చేసుకోండి. ఓకే. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.